శక్తి గారు, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? తెలీదు సార్, మీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు. ఎవరు? నిన్ను కలవడానికి నేనొచ్చానంటేనే ఆశ్చర్యపోతున్నావా శక్తి? నువ్వు తప్పు చేసి జైలుకు వచ్చా, ఇంతటితో వదిలే. అలా కాకుండా జైని చంపుతానని మీనాక్షిని బెదిరించడం ఆపేయి. ఇప్పటి వరకు నేను మీ ముందు, మీ మాతృమూర్తి ముందు ఒక మామూలు వ్యక్తిగా, ఒక పసిపాపకు తండ్రిగా వచ్చాను. అదే నేను పాత వాసుదేవుని అయ్యుంటే ఇప్పటి వరకు నన్ను తట్టుకోలేక మీరు వెలవెలలాడిపోయేవారు. ఏయ్, బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి ఇక్కడెవడో సిద్ధంగా లేడో. నేను ఏదైనా భరిస్తాను, కానీ మా అమ్మ విషయంలో ఎవరైనా జోలికొస్తే నేను భరించలేను. నువ్వు మా అమ్మని కన్నీళ్లు పెట్టించావు, బాధపడేలా చేశావు, 10 మందిలో తల దించుకునేలా చేశావు, ఆమె పరువు పోయేలా చేశావు. కాబట్టి నిన్ను వదిలిపెట్టను వాసుదేవ్. శక్తి, ఇప్పటికైనా బెదిరింపులు ఆపేయమని మాటలతో మర్యాదగా చెప్తున్నాను. ఆపేయ్. కాదని కంటిన్యూ చేస్తే ఈ వాసుదేవ్ రియాక్షన్ని తట్టుకోలేవు. జైలు శిక్షలు ఏమీ ఉండవు. నా చేతిలో నీకు మరణమే. నీ బెదిరింపులకు నేను భయపడను వాసుదేవ్. ఏమీ చేయలేనని నాతో ఛాలెంజ్ చేసి జైలుకు వచ్చావు. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థం కావాలి. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదంటే మీ అమ్మగారు శాశ్వతంగా కొడుకుని దూరం చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీనాక్షి జోలికి గానీ, జై జోలికి గానీ రావద్దు. వస్తాను. ఏం చేస్తావో చూస్తాను. నాకు కూడా నువ్వు చెప్తున్న పాత వాసుదేవుని చూడాలనుంది. నాకింతకంటే ఏమీ జరగదు. నీకు నష్టం జరగకుండా చూసుకో. రేపు జయ స్కూల్కి వెళ్తాడు, కానీ ఇంటికి రాడు. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. రేయ్, వైట్ కలర్ పాలిస్ వెళ్ళడం చూసారా? చూడలేదమ్మా. బాబు, వైట్ కలర్ క్వాలిస్ ఏమన్నా ఇటువైపు వెళ్ళిందా? తెలీదండి. అయ్యో, ఏమండి ఇటువైపు ఏమైనా వైట్ కలర్ క్వాలిస్ చూడలేదమ్మా. బాబా, ఇటువైపు వైట్ కలర్ క్వాలిస్ ఏమైనా వెళ్ళిందా? చూడలేదండి. అది కాదు బాబు, అందులో నా కొడుకు 4 రౌడీలు ఎత్తుకుపోయారు. చెప్పండి ప్లీజ్, గుర్తు చేసుకొని చెప్పండి. చూడలేదండి. అయ్యో, ఏమండి ఏమండి ఇటువైపు వైట్ కలర్ క్వాలిస్ ఏమైనా వెళ్ళిందా? తెలీదమ్మా, చూడలేదమ్మా. హలో ఉమాదేవి గారు, మీకు పుణ్యం ఉంటుంది. మా అబ్బాయి ఏమైందమ్మా? ఎవరు నువ్వు? మా అబ్బాయిని ఎత్తులేయండి. మా అబ్బాయి లేకుండా నేను బతకలేను. ఏమా, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నా? మీ అబ్బాయిని నేను వదిలేయడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ఉమాదేవి గారు, నేనండి. నేను మీనాక్షిని. మీనాక్షి, నువ్వా? ఏంటి, ఏమైంది? మీ అబ్బాయికి ఏమైంది? మా అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయారు, వదిలేయమని చెప్పండి. మీ అబ్బాయిని ఎవరో ఎత్తుకుపోతే
నేను వదిలేయమని చెప్పడం ఏంటి? అలా అనకండి. ఎత్తుకుపోయింది మీ అబ్బాయి మనుషులే. మీకు దండం పెడతాను, వదిలేమని చెప్పండి. మీనాక్షి, నీకేమైనా మతిపోయిందా? మా అబ్బాయి మనుషులు మీ అబ్బాయిని ఎత్తుకుపోవడం ఏంటి? వాడు జైల్లో ఉన్నాడని నీకు తెలుసు కదా? తెలుసు. మరి జైల్లో ఉన్నవాడు జైన్ ఎలా కిడ్నాప్ చేయించగలడు? జైల్లో ఉన్నవాడే సెల్లో నాతో మాట్లాడాడు మేడం. మా మీద పగబట్టాడు. 10 సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. జైల్లో ఉండి ఫోన్ చేసిన వాడు ఫోన్ చేసి మనుషులు ఏర్పాటు చేయలేడా? చెప్పండి మేడం, మీ అబ్బాయికి చెప్పండి. మా అబ్బాయిని వదిలేయమని చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీనాక్షి, ముందు నువ్వు ఏడు పాపు. ఓ పని చేయి, వెంటనే నువ్వు ఇంటికొచ్చే. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, మీకు దండం పెడతాను. మా అబ్బాయిని వదిలేమని శక్తి గారికి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ ఉమాదేవి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే మీనాక్షి, లే మళ్ళీ. ఏంటిది? చూడమ్మా మీనాక్షి, మీ అబ్బాయిని మా అబ్బాయి కిడ్నాప్ చేశాడని నువ్వెలా నమ్ముతున్నావు? అయ్యో, మీరింకా నమ్మట్లేదా? మీ అబ్బాయి ఇప్పుడే నాకు ఫోన్ చేసి బెదిరించాడు. వాసుదేవుని కూడా హెచ్చరించాడు. కానీ నేనే లెక్క చేయకుండా జైని స్కూల్కి తీసుకెళ్తుంటే శక్తి మనుషులు వచ్చి జైని కిడ్నాప్ చేశారు. జైలు నుంచి శక్తి నాకు ఫోన్ చేశాడు. ఇదిగో తను చేసిన నెంబర్. అయ్యో, నేనింత చెప్తున్నా మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? మీ అబ్బాయిని వాసుదేవ్ అరెస్ట్ చేయించాడు కాబట్టి శక్తి జైని కిడ్నాప్ చేయించాడు. శక్తి జైలుకి వెళ్ళినప్పటి నుంచి మా అందరి మీద పగబట్టాడు. అప్పటి నుంచి నాకు ఫోన్లు చేసి జై గురించి బెదిరిస్తూనే ఉన్నాడు. చివరికి కిడ్నాప్ చేశాడు. మీకు పుణ్యం ఉంటుంది ఉమాదేవి గారు. నాకు మిగిలిన ఒకే ఒక్క కొడుకుని నాకు దూరం చేయకండి. కావాలంటే మీ అబ్బాయి పగ నా మీద తీర్చుకోమని చెప్పండి. కానీ నా కొడుకుని మాత్రం వదిలేమని చెప్పండి ప్లీజ్. మీనాక్షి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పద, నాతో రా, పద. నువ్వు మా అమ్మని కన్నీళ్లు పెట్టించావు, బాధపడేలా చేశావు. నిన్ను వదిలిపెట్టను వాసుదేవ్. నీకు నష్టం జరగకుండా చూసుకో. రేపు జయ స్కూల్కి వెళ్తాడు, కానీ ఇంటికి రాడు. హలో, నేను దేవుని మాట్లాడుతున్నాను. నువ్వా బాబు? మీనాక్షి ఇంట్లో లేదు బాబు. జైన్ తీసుకుని స్కూల్కి వెళ్ళింది. తెలుసండి, నేను మీనాక్షిని కలిశాను. ఫోన్ చేసింది నేను మీనాక్షితో మాట్లాడటానికి కాదు, మీరు మీనాక్షితో మాట్లాడటానికి. నేనా? ఏం మాట్లాడాలి బాబు? జైని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. శక్తి జైకి ఏదో ప్రమాదం తలపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అవును బాబు, శక్తి మీనాక్షి కూడా ఫోన్ చేసి బెదిరించాడట. నువ్వే నా కొడుకుని కిడ్నాప్ చేసావు కదా? జరగబోయే తలుచుకుంటే భయపడతావు. అంటే నా కొడుకుని చంపి నీ ఇంటి ముందు మురిక్కాలులో పడేయొచ్చు, నీ ఇంటి పక్కనున్న చెత్త కుప్పలో పడేయొచ్చు, నీ ఇంటి వెనుకున్న పెరట్లోనూ పడేయొచ్చు. పాడే నిప్పుల కొండ పూలదండ. మన జైని చంపేస్తాడంటే బాబాయ్.